శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు, అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనమేముంది? ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన, ప్రయోజనకరమైన సందేశాలనివ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చిన్న మాట మనం ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన పరిపూర్ణ ప్రేమానిధి అయినటువంటి, సర్వకృపాభరితుడమైనటువంటి, కరుణా సంపన్నుడమైనటువంటి మా గొప్ప పరమ తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు అనే నామమున నరరూపమున మాకు ఈ సృష్టి జాలం అంతటికి ఒక్కసారి ప్రత్యక్షమైనటువంటి అద్వితీయ సత్యదేవ, సృష్టికర్త, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క 4 దినముల ప్రత్యేక క్రైస్తవ ఉజ్జీవ సువార్త సభలలో ఈ 2వ రాత్రి కూటములోనికి మమ్మల్ని మీరు తోడుకొని వచ్చి నడిపించి ఈ మజిలీకి మమ్మలను చేర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈనాడు నీ ప్రజలు నీ కోసం, నీ స్వరము కోసం, నీ వాక్యము కొరకు ఆకలిగొని దప్పికొని కూర్చుంటూ ఉన్నారు ప్రభువా. మీరు దయపాలించి మీ దాస్యని మరుగు చేసి నాతో, మాతో, అందరితో కూడా మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాం. ఆత్మరూపివి, కనబడకుండా ఉన్నప్పటికీ వాస్తవంగా ఇక్కడ ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. మా మధ్యలో కనబడకుండా గాలి ఉండుట ఎంత సత్యమో, కనబడని నీవు ఉన్నావు అంతే సత్యం, అంతకన్నా ఎక్కువ సత్యం ప్రభు. నా తండ్రి, మీరున్నారు గనక ఇంకా మాకు చింత లేదు నాయన. ఎంత మూఢునికైనా, ఎంత అజ్ఞానికైనా, ఎంత గొప్ప సత్యాన్నైనా తేటగా బోధించగలిగిన సమర్థుడమైన గురువు నీ ఉండగా ఇక సత్యాన్ని గ్రహించలేమనే అశక్తత మాకెందుకు ప్రభువా? నీకు అప్పగించుకుంటున్నాం. నీ వాక్యము చాలా నిగూఢమైనది, నీ ప్రణాళిక, నీ మర్మం ఎంతో గొప్పది. ఆయనను అజ్ఞానులము, అవివేకులమైన మాకు వాటిని బయలుపరచని చిత్తమైనది కనుక నీకు స్తోత్రాలు. మీ దీన సేవకుని మరుగు చేసి మాతో మాట్లాడండి. సకల అంధకార శక్తులన్నిటిని యేసునామములో బంధిస్తున్నాం. నిర్లక్ష్యము కలిగించే ఆత్మ, తిరుగుబాటు కలిగించే ఆత్మ, సోమరితనము, నిర్లక్ష్యము, నిద్రమత్తు కలిగించే సకల ఆత్మను యేసునామములో బంధించి గద్దించి పారద్రోలుతున్నాను. అందరికి చురుకుదనం, అందరికీ మెలకువ, అందరికీ ఏకాగ్రత, అందరికి గ్రహింపు మీరే కలిగించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి సోదరీ సోదరులారా, బైబిల్ గ్రంథములో ఇప్పుడు నేను ప్రసంగపు పునాదిగా, మూలవాక్యముగా నేను చదివిన ఈ వచనములు ఉన్నవని తెలియని వారెవరూ ఇక్కడ లేరని నేను రూఢిగా ఎరుగుదును, నమ్ముతున్నా. అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథములోని అత్యంత సుపరిచిత వచనములలో అదొక్కటి. యేసు ప్రభు వారిచ్చినటువంటి ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రియులారా, ఈనాడు క్రైస్తవులు యేసును గూర్చి ప్రకటించుట పట్ల, క్రైస్తవుల సువార్త ప్రకటన పట్ల ఈ లోకమంతా చాలా ద్వేషం పెంచుకున్నది.
కొంతకాలం ఎగతాళి చేశారు, కొంతకాలం ఎద్దేవా చేశారు, కొంతకాలం ఆటంకాలు కల్పించారు, కొంతకాలం దుష్ప్రచారాలు చేశారు. ఏది ఫలించకపోయేసరికి ఇప్పుడు శారీరకంగా హింసించి చంపడం, ఇంకా నీచమైన కృత్యాలకు దిగజారారు. ఖమ్మం జిల్లాలో 2 మైనర్ బాలికలు, గిరిజన బాలికలు, ట్రైబల్ గర్ల్స్ ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే 16 మంది యవనస్తులు తాము దేశభక్తులమని చెప్పుకుంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ ఆ 2 బాలికలను మానభంగం చేసి వదిలేశారు. ఎందుకంటే మన దేశ సంస్కృతిని కాపాడటానికట. మానభంగాలు చేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. సజీవంగా సమాజ సేవకులను అగ్ని ముట్టించి కాల్చి చంపి అదే దేశభక్తిని నినాదాలు చేస్తున్నారు. ఆడవేషాల్లో వచ్చి ఒక కథోలిక్ నన్, ఒక సేవకురాలిని కారులో ఎత్తుకుపోయి దుండగులు మానభంగం చేసి వదిలేశారు. మరో యువతిని ఒరిస్సాలోనే మానభంగం చేసి చంపేశారు రాళ్లతో మోది. ఎందుకంటే విదేశీ మతం మన దేశంలోకి చొచ్చుకొస్తోంది, ఇలా చేసి మన దేశాన్ని కాపాడదాం అంటున్నారు. కన్న తల్లిని ఆదుకోలేని తనయుడు ఎందుకు? ఇంకా నా దేశాన్ని ఆదుకోలేకపోతే నా జన్మ ఎందుకు? అందుకే మానభంగాలు చేసి హత్యలు చేసి మా తల్లిని రక్షించుకుందాం అంటున్నారు. మహావిజ్ఞాని, సకల వేద పారంగతుడైనటువంటి విశాల హృదయుడైన భారతీయ తత్వవేత్త స్వామి వివేకానందుడే ఈనాడు జీవించి ఉంటే ఏం చేసేవాడు? స్వామి వివేకానందుల వారు, శ్రీరామకృష్ణ పరమహంస, కేశవ చంద్రసేన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇట్లాంటి మహామహులు, సకల శాస్త్ర పారంగతులైనటువంటి మహాభారతీయ తత్వశాస్త్రవేత్తలు ఎందరో క్రీస్తును, ఆయన బోధనలను స్వాగతించారు. గాంధీ మహాత్ముని తలదిండి కింద ఎప్పుడూ క్రొత్త నిబంధన గ్రంథం పెట్టుకొని పడుకునేవాడు. ఎన్నోసార్లు ప్రకటించాడు గాంధీ మహాత్ముడు, తెల్లదొరలను పారద్రోలడానికి నేను వాడిన అజేయ ఆయుధం బ్రహ్మాస్త్రం లాంటి అహింసా సిద్ధాంతం. యేసు ప్రభు యొక్క కొండ మీది ప్రసంగం నుండే నేను నేర్చుకున్నానన్నాడు. ఒక విచిత్రాన్ని గమనించారా? తెల్లవాళ్ళు వచ్చారు, దేశాన్నంతా దోచుకున్నారు, భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టించారు అని చాలా మంది తెల్లాళ్ళ మీద, వారు నమ్మిన దేవుడైన యేసుక్రీస్తు మీద విషం కక్కుతున్నారు. ఆ తెల్లోళ్ళు మోసుకొచ్చిన దేవుడు మాకెందుకండి, ఆ బైబిల్ మాకెందుకండి, తెల్లవాడిని తరిమి కొట్టండి, తెల్లవాడిని తరిమి కొట్టండి అని దేశభక్తులు అనేక మంది నిప్పులు కక్కారు. అయితే తెల్లవాడిని తరిమి కొట్టడానికి మన చేతికి అస్త్రం ఇచ్చినటువంటి మహా దైవావతారం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు బోధనలే లేకపోతే అహింసా సిద్ధాంతం లేదు, అహింసా సిద్ధాంతం లేకపోతే గాంధీజీ లేడు, గాంధీజీ లేకపోతే స్వాతంత్రోద్యమ పోరాటం అంతా ఒక త్రాటి మీదికి రాదు. అనగా యేసుక్రీస్తు లేకపోతే ఈనాడు భారతదేశానికి స్వాతంత్రమే లేదు. భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుని బోధనలే ముఖ్య కారణం. తెలియని వాళ్ళు తెలుసుకోండి.
ఈ యేసు మనకెందుకు, యేసుని తరిమి కొట్టండి అంటే ఎలాగుందంటే ఏరు దాటిన తరువాత తెప్ప తగలబెట్టినట్టుంది. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం ఏంటో తెలుసా? ఎదుటివాడు కొట్టినప్పుడు తిరిగి మనం కత్తితో వాడిని గాయపరచొచ్చు. అప్పుడు వారి శరీరం గాయపడుతుంది. ఎదుటివాడు మనల్ని అన్యాయంగా కొట్టినప్పుడు మనం తిరిగి ఏమీ వాడిని అనొద్దు, మౌనంగా ఉండిపోదాం. ఆ మౌనం వాడి మనస్సును గాయపరుస్తుంది. పొడిచిన వాడిని మళ్ళీ పొడిచే కంటే, పొడిచిన వాడిని మళ్ళీ పొడవడానికి ఉపయోగించే కత్తి కంటే వాడి మనస్సును పొడవగలిగే మౌనం గొప్ప ఆయుధం. అది అహింసా సిద్ధాంతం. చాలా మందికి తెలియదు, కొన్ని మాటలు వాడేసేయటమే కానీ అసలు అంతేంటో తెలియదు. కార్ల్ మార్క్సిజం కమ్యూనిజం అంటారు కానీ అసలు మార్క్స్ చెప్పిందంటో తెలియదు. వేదాలు అంటారు కానీ అసలు వేదాలు అట్ట ఎలా ఉందో, కవర్ ఎలా ఉందో చూసి జరగదు. ఏముంది వేదాల్లో తెలీదు. అలాగే మహాత్మా గాంధీని పొగుడుతున్న వాళ్ళు చాలా మందికి అహింసా సిద్ధాంతం తెలియదు. అహింసా సిద్ధాంతం అంటే ఇది: ఒక మనిషి మనల్ని వచ్చి కొట్టాడనుకో, మళ్ళీ ఒక గుద్దు గుద్దాం, ఒక కత్తిపోటు పొడిచాం, వాడు గాయపడతాడు, శరీరమే గాయపడుతుంది. మనం కొట్టినట్లయితే వాని శరీరమే గాయపడుతుంది. కానీ కొట్టకుండా ఊరుకొని మౌనంగా భరిస్తే ఏం గాయపడుతుంది? వాని హృదయం గాయపడుతుంది. ఆ క్షణానికి వెటకారం చేస్తాడు, పరపక నవ్వుతాడు, చేతగా నోడు అంటాడు. కానీ అమాయకుడైన వాణ్ణి, ఎవరికి ఏ హాని చేయని, ఎవరికి శత్రువు కానటువంటి వాడిని, నాకేం ద్రోహం చేయని వాడిని నేను కొట్టానే, పాపం వాడు ఏమి చేయలేకపోయాడు, ఆ హింసంతా మౌనంగా భరించాడు. ఈ జ్ఞాపకం వాని బ్రతుక్కాలం వాడిని వెంటాడి వేధిస్తుంది. శరీరం మీద గాయం చేయగలిగే కత్తి కంటే మనస్సు మీద గాయం చేయగలిగే మౌనం, సహనం శక్తివంతమైన ఆయుధం అని కనిపెట్టాడు గాంధీజీ. గాంధీ గారి కంటే ముందు స్వాతంత్రోద్యమ పోరాటం ఉన్నది. ఒక గాంధీ గారే కాదు, స్వాతంత్రం కొరకు పోరాడింది అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గాంధీ గారి ఘనత ఏమిటంటే అనేక చిన్న చిన్న పాయలుగా చీలిపోయిన స్వాతంత్ర్య పోరాట వర్గములను ఒక్క త్రాటి మీదకి తెచ్చాడు. దేశమంతటికి తిరుగులేని నాయకుడుగా ఆయన మారాడు. ఒక పేపర్ ప్రకటనిస్తే చాలు గాంధీ గారు, సత్యాగ్రహం చేద్దాం, ఎవరు పన్నులు కట్టబాకండి, అందరూ కూడా ధర్నాలు చేయండి, రోడ్ల మీదకి రండి, ప్రదర్శన నిర్వహిద్దాం. ఒక గాంధీ గారి నోట మాట వస్తే యావత్ దేశం పులకించి స్పందించి ముందుకొచ్చేది. ఆ గోచి పెట్టుకున్నటువంటి ముసలాయనకు బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది. తుపాకీ ధరించినటువంటి నాయకుల కంటే ఈ గోచి పెట్టుకొని చిన్న అంగవస్త్రం వేసుకుని కర్ర కట్టి చేతిలో కట్టి పట్టుకున్నటువంటి ఈ ముసలాయనకు, నిరాయుధుడైనటువంటి ఈ ముసలాయనకు బ్రిటిష్ పార్లమెంటే గడగడలాడింది, వడికింది, భయపడింది. మహాశక్తివంతుడైన నాయకునిగా గాంధీ గారు ఎదిగాడు. గాంధీ గారు ఎంత చెబితే భారతదేశం అంత చేస్తుందంటే, ఈయన ఎంత చెబితే అంత ప్రజలకు. ఆయన మాటే వేదవాక్కు, ఆయన మాటే శాసనం. ఆయన్ని మంచి చేసుకుందామని ఎన్నిసార్లు ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు బ్రిటిష్ గవర్నమెంట్ పిలిపించారు. అక్కడ అది అవతారం ఎత్తిపోయాడు. ఆయన గోచి పెట్టుకుని ఆయన వస్తుంటే గడగడలాడి నిలబడ్డారు అందరూ.
దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతున్నానంటే అలాంటి శక్తివంతుడైన తిరుగులేని నాయకుడు, భారత జాతి యొక్క ప్రియతమ నాయకుడు, జాతి పితగా మనము ఎంతో మక్కువతో పిలుచుకొని ఆనందించి గౌరవించే ఆ మహానుభావుడు, మహాపురుషుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ, బాపూజీ అని మనం ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటాం ఆయన్ని. బాపూజీని అహింసా సిద్ధాంతముతో శక్తివంతునిగా రూపొందించినటువంటి బోధనలు ఎక్కడివి? అతడకు కాంక్షణీయుండు గాయుండు, అతడకు కాంక్షణీయుండు గాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతని నోరటి మధురము మధురము, అతని నోరటి మధురము మధురము, అతి మధుర పదజాల మందుండి అలరారు, అతి మధుర పదజాల మందుండి అలరారు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, సుందరుడమ్మ తాను. అతని నోరు అతి మధురంబు మధురంబు. ఎందుకు నోరు మధురం? నోరు మధురం ఏంటి? చెరుగడ కొరికితే మధురం, తేనె నాకితే మధురం. యేసు నోరు మధురం ఏంటి? అతి మధురమైన పదజాలం అక్కడ నుండి జాలువారుతున్నది. యేసు ప్రభువు వారి నోట్లో నుండి మధురమైనటువంటి మాటలు, మధురమైన మాటలే కాదు, ఆటం బాంబుల కంటే బలమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, పరాయి రాజ్య అధికారాన్ని, తెల్లదొరలను భారతదేశము నుండి పారద్రోలగలిగిన మాటలు యేసు నోట్లో నుంచి వచ్చాయి. మహాత్మా గాంధీ గారు పబ్లిక్ గా ప్రకటించారండి ఎన్నోసార్లు, ఐ లైక్ క్రిస్టియానిటీ బట్ నాట్ చర్చియానిటీ అన్నాడు. క్రైస్తవ్యం అంటే నాకు చాలా ఇష్టం, క్రైస్తవ్యం అంటే నాకు ఇష్టం, కానీ క్రైస్తవ మతం అంటే నాకు ఇష్టం లేదన్నాడు. యేసుని నమ్మినోళ్ళలో వాళ్లకు కులాలు ఉన్నాయి, వాళ్ళకి ద్వేషాలు ఉన్నాయి, అందులో మళ్ళీ వర్ణ భేదాలు, వర్గ భేదాలు ఉన్నాయి. కానీ యేసునాథుని బోధనల్లో ఎక్కడా లోపం లేదన్నాడు ఆయన. ఎవరు? మహాత్మా గాంధీ. తెల్లదొరలు యేసును తీసుకొచ్చారు, మీరండి బాగా, తెల్లదొరలు యేసును తీసుకొచ్చారని ఆ తెల్లోళ్ళ మీద ద్వేషంతో యేసును ద్వేషిస్తున్నాము మనం ఈనాడు. కానీ తెల్లోళ్ళను ఇక్కడ నుంచి పారద్రోలింది ఎవరో తెలుసా? యేసయ్య బోధలే. తెలియక ఏదో వాళ్ళ మీద నిష్కారణ ద్వేషం పెంచుకొని యేసయ్యను నిష్కారణంగా ద్వేషిస్తున్నారు. ఒక సత్యం చెబుతున్నా వినండి, భారతదేశస్థులందరూ యేసును తెలుసుకొనుట బ్రిటిష్ గవర్నమెంట్కు ఇష్టము లేదు. చారిత్రక సత్యం చెబుతున్నా నేను మీకు విషయం చెబుతున్న. చరిత్ర తెలియనోళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, తెలియనోడు నోరు మూసుకొని ఊరుకున్నా పరువు కాస్త దక్కుతుంది. బైబిల్లో ఉంది, మూఢుడు నోరు మూసుకొని ఉంటే వాడు జ్ఞానిగా ఎంచబడతాడని. మేధావైన అదే పనిగా వాగుతా ఉంటే మూఢుడు అనుకుంటారు. ఈనాడు వెస్ట్ బెంగాల్లో కలకత్తా సమీపంలో సిరంపూర్ అనే ఒక ప్రదేశం ఉంది. సిరంపూర్ అంటే అప్పుడు శ్రీరామపురం అని, శ్రీరామ్
పూరం. దాని ఇప్పుడు శరంపూర్ అని యాంగ్లిఫైజ్డ్ బెంగాలీ యాక్సెంట్ శరంపూర్ అంటారు. ఆ శ్రీరాంపురంలో భారతదేశంలోని బైబిల్ కాలేజీలన్నిట్లో పెద్ద బైబిల్ కాలేజీ సెనేట్ ఆఫ్ శరంపూర్ బైబిల్ కాలేజ్ థియలాజికల్ సెమినరీ ఉంది. అది స్థాపించి 200 సంవత్సరాలు అయిపోయి. 200 సంవత్సరాల క్రిందట అక్కడికి వచ్చి ఆ బైబిల్ కాలేజీ స్థాపించింది ఎవరో తెలుసా? విలియం కేరీ అనే బ్రిటిష్ జాతీయుడు. విలియం కేరీ శరంపూర్లో ఎందుకు స్థాపించాడో తెలుసా? అతనికి భారతదేశానికి రావడానికి ఈస్ట్ ఇండియా ప్రభుత్వం అనగా భారతదేశమునప్పుడు రాజకీయంగా ప్రభావితం చేసి ఏలుచున్నటువంటి తెల్లదొరల ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశస్థుడై ఉండి బ్రిటిష్ ప్రభుత్వం వారిని అర్జీ పెట్టుకున్నాడు, దరఖాస్తు పెట్టుకున్నాడు. నేను భారతదేశానికి వెళుతాను, సువార్త ప్రకటిస్తాను అని. సత్యమరావు వీల్లేదు నువ్వు వెళ్ళటానికి అన్నారు. దిస్ ఇస్ హిస్టరీ, చరిత్ర, వెరిఫైయబుల్ హిస్టరీ. దర్యాప్తు చేస్తే ఈ నిజం నిగ్గు తేలుతుంది, లేకపోతే నన్ను అడగొచ్చు మీరు. నువ్వు ఇండియాకి వెళ్ళి సువార్త చెప్పడానికి వీల్లేదు అన్నారు అంతే గవర్నమెంట్. అతనితోనేమో ప్రభు మాట్లాడుతున్నాడు, రాత్రింబగళ్ళు ప్రార్థనలో ఉంటే ఇండియాకు వెళ్ళు, కోట్లాది మంది నశిస్తున్నారు, ఇండియాకు వెళ్ళు, నా దాసుగా ఇండియాకి వెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ వారిని పలుమార్లు బ్రతిమాలుకున్నాడు, ససేమిరా వీల్లేదు, యూ కెనాట్ గో టు ఇండియా. ఇండియా షుడ్ నాట్ నో ద ట్రూ గాడ్. అప్పుడు ఏమైంది తెలుసా? భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు వేరు ప్రభుత్వాల అధీనంలో అప్పుడు ఉండేవి. గోవా పోర్చుగల్ అధీనంలో ఉండేది. ఈ శ్రీరాంపురం అనే చిన్న ప్రదేశం డెన్మార్క్ దేశపు ప్రభుత్వం కింద ఉంది, డేనిష్ గవర్నమెంట్. అప్పుడు ఈయన రహస్యంగా దొంగచాటుగా ప్రయాణాలు చేసి రాత్రిపూట డెన్మార్క్కి వెళ్ళాడు. ఎవరు? విలియం కేరీ. డేనిష్ కింగ్ డెన్మార్క్ యొక్క రాజుగారు దర్బారుకి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, రాజా నేను మీ దేశ పౌరుణ్ణి కాదు, ఇంగ్లాండ్ దేశ పౌరుణ్ణి, కానీ మా దేశ ప్రభుత్వం భారతదేశం అంతా వాళ్ళు ఏలుతున్నారు, కానీ నేను అక్కడ సువార్త చెప్పడానికి వాళ్ళు ఒప్పుకోలేదు రాజా. కనుక నా యందు తమరికి ఏమన్నా దయ కలిగితే నాకొక్క సహాయం చేసి పెట్టండి, యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకోసం ప్రార్థన చేస్తాను, నాకేమి మీరు ఇవ్వక్కర్లేదు. మీరు పరిపాలించే చిన్న భూభాగం ఉంది ఇండియాలో, శ్రీరాంపురం, అక్కడ నేను సువార్త చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని బ్రతిమాలుకున్నాడు. అప్పుడు డెన్మార్క్ రాజు యొక్క అనుమతిని బట్టి డేనిష్ టెరిటరీ అయినటువంటి శ్రీరాంపురంలోనికి వచ్చి అక్కడ నిలిచి సువార్త చెప్పాడు. అక్కడ మహా పెద్ద బైబిల్ కాలేజ్ స్థాపించాడు. భారతదేశంలోని అనేక భాషల్లోనికి బైబిల్ అనువదించాడు. ఇండియాను యేసు బోధనలతో నింపి శాశ్వతంగా ఇండియాను గుప్పిట్లో పెట్టుకోవాలని బ్రిటిష్ వారు కుట్ర పన్నారు అనడం వాస్తవమైనట్లయితే విలియం కేరీ డెన్మార్క్ రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన అవసరమే వచ్చింది. क्या किसी को ये बात मालूम है क्या? Does anyone know this fact? ఏమి తెలుసు? వేదాలు అంటాడు, వేదాలు తెలియదు. తెల్లడే అసలు తెల్లని సంగతి తెలియదు. ఏమిటంటే తెలుసు, నిష్కారణంగా యేసును ద్వేషించాలి, క్రైస్తవులను వెటకారం చేయాలి అంతే. అపహాసకులు తయారయ్యారు తప్ప వాస్తవమును గ్రహిద్దాం, తెలుసుకుందాం, సత్యం మాట్లాడదాం,
అనే యోగ్యుడు ఏడి ఇండియాలో ఈనాడు? సత్యం వద ధర్మం చర అన్న. చర అంటే చరించుట, ధర్మం చర అంటే ధర్మం ప్రకారమే చరించాలి. సత్యం వద అంటే మాటలాడుట, సత్యం వద అంటే సత్యమే మాటలాడు, ధర్మ ప్రకారమే చరించు. సత్యం వద ధర్మం చర, అది మన భారతదేశ నీతి. ఈనాడు మారిపోయింది. సత్యం వద ధర్మం చెర. ఏమైంది? సత్యం వద పోయి సత్యం వధ అయింది కింద. వధ అంటే సత్యాన్ని వధించు, ధర్మాన్ని చెరబట్టు. సత్యం వద సత్యం వధ అయింది. సత్యం ధర్మం చెర, ధర్మం చెర అయింది. బ్రిటిష్ దేశస్తులు కుట్ర పన్ని క్రైస్తవ మతాన్ని భారతదేశంలో నింపడానికి వాళ్ళు రాజ్యాధికారం గుప్పిట్లో పెట్టుకొని ఇండియాను మొత్తం క్రైస్తవులను చేస్తున్నారు అనేది శుద్ధ తప్పుడు ప్రచారం, అబద్ధ ప్రచారం. అన్యాయంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. అమాయకులు నమ్మి మోసపోతున్నారు. అసలు సత్యం ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళు చేయబట్టి యేసుక్రీస్తు ప్రభు మతం ఇక్కడ వేళ్ళూరుకున్నది అనేది ఎంతవరకు వాస్తవమో కానీ, అసలు చరిత్రలో నిగ్గుదేలిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు కారణంగానే బ్రిటిష్ దేశస్తులు ఇండియాను వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. యేసుక్రీస్తు లేకపోతే కొండ మీది ప్రసంగం లేదు. యేసుక్రీస్తు వారి బోధనలే లేకపోతే అహింసా సిద్ధాంతం లేదు. గాంధీ గారు లేరు. స్వాతంత్రోద్యమం అంతా ఒక త్రాటి మీదికి రాదు. భారతదేశానికి స్వాతంత్రం లేదు. భారతదేశమునకు స్వాతంత్రం సిద్ధించిందని గర్వించే ప్రతి భారతీయుడు యేసుకు నమస్కరించాలి. భారతదేశం స్వతంత్రమైందని సంబరపడి ఆగస్టు 17న పండగ జరుపుకొని జెండాలందరం చేసే ప్రతి భారతీయుడు ఆనాడు తల వంచి యేసుకు నమస్కరించాలి. ఓ యేసుదేవా, నీ కొండ మీది ప్రసంగం లేకపోతే గాంధీ గారి చేతికి ఆ బ్రహ్మాస్త్రం దొరికేది కాదు. ఆ తెల్లోడు ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు. గాంధీ గారికి అహింసా సిద్ధాంతం నేర్పిన క్రీస్తు నీకు వందనాలని చెప్పాలి. న్యాయవంతులైతే భారతీయులు యేసుక్రీస్తుని ద్వేషిస్తారా? సువార్త ప్రకటిస్తుంటే చికాకేస్తుంది. ఎందుకో నాకు అర్థం కాల. మానభంగాలు ఎందుకు, చంపడాలు ఎందుకో తెలుసా? ఎదురు వాదించడం చేతకాక, వేదాలలో నుండి, శాస్త్రాల్లో నుండి, పురాణాల్లో నుండి క్రీస్తుని మేము ఎత్తి చూపిస్తున్నాం. సామవేదం నుండి చూపిస్తాను. తాండ్య మహాబ్రాహ్మణం నుండి, శతపథ మహాబ్రాహ్మణం నుండి, శుక్ల యజుర్వేదం నుండి, కృష్ణ యజుర్వేదం నుండి చూపిస్తాను. జిన్నరపోయారు పండితులు. యేసుని వెళ్ళగొట్టగలం కానీ దేశం నుంచి వేదాలను వెళ్ళగొట్టగలమా? వేదముల సారము క్రీస్తేనని చెబుతుంటే దడదడలాడిపోయి కాదంతం వీలుగాక. చూడండి, చేతగానోడికి ఉక్రోషం ఎక్కువ. ఎదురు మాట్లాడడం వీలు కుదరనప్పుడు ఏం చేస్తాం? మీద పడి తన్నండి, ఆఖరికి ఇలాగన్నా గెలుద్దాం. మా వరంగల్లో క్లబ్ ఉండేది. అక్కడ చిన్న చిన్న పిల్లలందరూ కూడా క్యారమ్ బోర్డు ఆడుతుంది. క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు ఇక వాడు ఎదుటివాడు ఓడిపోయే అవకాశం వచ్చింది అనుకోండి, ఓడిపోయే స్టేజ్ వచ్చేసింది, వాడు గెలవడు. ఇంకా లాస్ట్ మూమెంట్లో వాడు తొండి చేస్తాడు, ఏదో అలా పెట్టి అలా రంధ్రం దాకా నెడతాడు. దాన్ని ఇలా పెట్టి ఇలాగ నెచ్చుకేసాను, అందులో రంధ్రం దాకా నెడతాడు సాగనంపి. అలా అదే వాడటం అందరూ దాకా నెచ్చుకెళ్తాం. అది అలాగెందుకు, సైకిల్ ఎందుకు, అన్ని చేతిలో పెట్టి ఒక్కోటి రంధ్రాలు అలాగేస్తే సరిపోదు. నువ్వు తొండి ఆడుతున్నావు అని మొత్తం చెల్లా చెదరు చేసేది ఎందుకు? ఓడిపోలేదని కనీసం పరువు అన్నా
అలాగే ఇప్పుడు పరువు దక్కించుకోవడానికి అన్నట్టు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. రోటరీ కర్ రహే హే, తొండి మొండి ఆడుతున్నారు. ఎదురు రండి కూర్చొని మాట్లాడదామంటే ఒక్కరు రాడే. మీకు తెలుసా పండిత ఫ్రాన్సిస్ అయ్య గారి వారి యవ్వన ప్రాయంలో ఉన్న రోజులు ఎన్నోసార్లు పబ్లిక్గా చర్చలు జరిగినాయి, ఓడిపోయారు. వారు పండు వృద్ధులయ్యాక నేను సేవలోకి వచ్చాక కూడా అనేక స్థలాల్లో వారు ముఖాముఖి చర్చలో వారు నెగ్గారు. యేసుక్రీస్తు అంటే ఎక్కడో పరాయి దేశం దేవుడు కాదు నాయన. ఇంతకుముందు చెప్పాను కదా, ఆది నుండిన నాదము, ఆది నుండి ఆది నుండిన నాదము తానై సకల భువనముల శిల్పియుతానై, ఆది నుండిన నాదము తానై సకల భువనముల శిల్పియుతానై, సర్వేశ్వరు నిజ రూపము తానై వెలుగొండెడియా మహిమా స్వరూపుని, వెలుగొండెడియా మహిమా స్వరూపుని, దేవసుతుని భజనామృత పానము చేయరే. దేవుని బిడ్డలారా, నేను ఒక పుస్తకం రాయబోతున్నాను, ద మిస్టరీ దట్ ఈస్ హిందూయిజం. ద మిస్టరీ దట్ ఈస్ హిందూయిజం. హిందుత్వం అనే ఒక మర్మము నేను ఎప్పుడు తృణీకరించను. అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. చూడండి, క్రైస్తవ సేవకులు చాలా మంది అనవసరంగా ఇతర మతాలను దూషించి మాట్లాడుతున్నారు అనేది సత్యమే, నేను ఒప్పుకుంటున్నాను. అది తప్పది. అలా ఎవడు దూషించినా తప్పే. ఇతర మతాలను దూషించమని యేసు ప్రభు వారు నేర్పించలేదు. అన్ని మతాలలో నుండి నా సత్యం నేర్చుకుంటారా బాబు అని చెప్పారు. అన్ని మతములలో నుండి మనము నేర్చుకోగలిగిన సత్యం పేరే యేసు. నేనే సత్యమునన్నాడు. మేము దూషించలేదే, ఎవడో దూషిస్తే నువ్వు నా మీదకి వస్తావేంటి? ఒక ఆయన కుక్కను కొట్టుంటారు, మీకు తెలుసా కథ? చెప్తా వినండి. ఒకడు దూర ప్రయాణం, ఊరికి బయలుదేరి ప్రయాణం వెళుతున్నాడు. ఒక ఆయన ఒక పల్లెటూరు నుంచి పట్టణానికి రావాలి. చాలా దూరం నడిచి మెయిన్ రోడ్డుకి వచ్చి, పల్లెటూరు నుంచి అడవిలో కూడా నడిచి మెయిన్ రోడ్డుకి వచ్చి బస్సు కోసం వెయిటింగ్లో ఉన్నాడు. బయలుదేరక ముందు అతన్ని చాలా ప్రేమించే భార్య, ఇతడు చాలా ప్రేమించే భార్య ఉంది. చాలా మంచి అన్యోన్యమైన భార్య భర్తలు దంపతులు. ఆయనకు చాలా ఇష్టమని 20 చపాతీలు, చికెన్ ఫ్రై, రకరకాలుగా అన్ని చక్కటి వంటకాలు చేసి సర్ది మూట కట్టించి అతడు వెళ్ళి అక్కడ మెయిన్ రోడ్డు మీద వెయిటింగ్ చేసి వేచి ఉండి ఎదురు చూసి చాలాసేపు అయింది. కడుపు ఆకలికి నకనకలాడుతుంది. సరే, ఈ లోపల మనం భోంచేసేద్దాం కదా అని మూటిప్పు కూర్చున్నాడు. ఒక్క ముద్ద పెట్టాడో లేదు, బస్సు వచ్చి అల్లంత దూరంగా వెళ్ళిపోబోతుంది. అది పరిగెత్తి వెళ్ళాడు. ఇది మూట కట్ట లోపల వెళ్ళిపోయేలాగుంది బస్సు. గబగబా పరిగెత్తి దాని ఎదురెళ్ళి వస్తున్నాడు. మూట కట్టుకొని వస్తా బస్సు ఆపాడు. ఆపుదామని ఇలాగని వెనక్కి చూసేసరికి ఒక కుక్క వచ్చి అందులో మూతి పెట్టి, వాడి కడుపు మండి, అయ్యో చాలా మనసు వేదన అయిపోయింది. ఎంత ప్రేమతో నా భార్య, నా ముద్దుల భార్య చక్కగా వండి పెట్టి, నాకు ఇష్టమైన చికెన్ ఫ్రై, ఏమండి మటన్ ఫ్రై అన్నీ ఉన్నాయి. పాడు కుక్క మూతి పెట్టింది. పోతే పోయిందిలే, ఇంకా ఏం చేస్తాం అని ఎక్కుదాం అనుకున్న లోపల బస్సు కదిలిపోతుంది.
కుక్కను కొడదామంటే కుదరలేదు, బస్సు వెళ్ళిపోతుంది, ఎటు పోతే పోయిందిలేమని చెప్పేసి ఇక బస్సు ఎక్కేసాం. ఎక్కేసి స్టాండింగ్ సీట్లు అదొక ఒళ్ళు మంట, కాళ్ళు బీగుతున్నాయి, కడుపు మండుతుంది, పైన రాడు బండి పడి పటపట పళ్ళు కొరుకుతున్నా అంట, కారాల బిర్యాలు నూరుతున్నా, చాలా కోపంగా ఉన్నాను. వెళ్ళి పట్టణంలో బస్సు ఆగింది. దిగ్గానే అక్కడ ఒక కుక్క ఉందంట పాపం, పోయి దాని డొక్కలో దంతున్నాడు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఇది పిచ్చోడు ఏంటంటే దిగరటేదో కుక్కను కొడుతున్నాడు, అదేంటండి బాబు అన్యాయంగా దాన్ని కొడతారు ఏంటంటే, అసలు ఈ జాత ఇంత ఇది నమ్మడానికి వీలేదు తనని, జాత ఇంతక అసలు సజ్జి మూటలో మూతి పెట్టిన కుక్క ఎక్కడుంది, నువ్వు కొట్టే కుక్క ఎక్కడిది? అక్కడెక్కడో కుక్క మూతి పెడితే వచ్చి ఇంకో కుక్కను కొట్టినట్టున్నది వాళ్ళ వ్యవహారం. ఎక్కడో ఎవడో ఏదో మతాన్ని దూషించాడు, నన్ను కొడుతున్నారు. అందుకని నేను రెడీగా ఉన్నాను బాక్సింగ్. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు. నేనేమన్నా అన్నానా? అసలు భారతీయ సాంప్రదాయాన్ని నాకంటే ఎక్కువ ప్రేమించి, మక్కువ కలిగి, అభిమానించి ఎత్తి చెప్పే క్రైస్తవ బోధకుడు ఇంకోటి లేనే లేడు. నేను చెప్తున్నాను, భారతీయుడినైన నేను, క్రైస్తవ బోధకుల వంశములో పుట్టిన నేను, ఈ బైబిల్ను చేత్తో కూడా ముట్టుకోకముందే రామాయణం చదివాను, మహాభారతం చదివాను. రామాయణము, మహాభారతము, భగవద్గీత వాటి సారాంశమును చదివిన తరువాతనే, అప్పుడెప్పుడో చాలా ఏళ్ళయ్యాక బైబిల్ ముట్టుకున్నా, బైబిల్ పఠనం ప్రారంభం చేశాను. పరమత దూషణ తప్పు, ఎవరు దూషించినా తప్పే. కొంతమంది క్రైస్తవ బోధకులకు తెలియదండి, తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళను మీరు కోపడ్డం కాదు, మీకంటే మేము చివాట్లు పెడుతున్నాం. అరే బుద్ధిహీనుడు, నోరు మూసుకో, అనవసరంగా ఎందుకు ఇతర మతాలను దూషించి చేటు తెచ్చుకుంటావు? యేసు ప్రభు దృష్టికి ఎందుకు నువ్వు నేరస్తును అవుతావు? అన్ని మతములలో నుండి మనం నేర్చుకోవలసిన సత్యం ఉన్నది. అయితే దేవుణ్ణి చేరే మార్గము యేసు. ఎందుకు అంటే అన్ని మతాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈనాడు క్రైస్తవుల మీద ద్వేషం, యేసు మీద ద్వేషం ఎందుకంటే చెప్పలేము. ఎందుకు ఈ విశ్వములో ఒక చీకటి శక్తి మనుష్యుల మనస్సులను ప్రభావితం చేస్తోంది. మెట్టుకున్న అంశం వాళ్ళది కాదు. కానీ ప్రియులారా, క్రైస్తవులు సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే యేసు ప్రభు వారు ప్రకటించమన్నాడు గనుక ప్రకటించాలి. ఇప్పుడు యేసు ఎందుకు ప్రకటించమన్నాడు అనే పాయింట్కి వస్తున్నా నేను. భారతదేశంలోనే కాదు, సర్వ సృష్టికి, సర్వలోకములో సమస్త ప్రాణికోటికి సువార్త ప్రకటించమన్నాడు యేసయ్య. ఎందుకు సువార్త ప్రకటించమన్నాడు? ఈ విషయాన్ని మీ ముందు వివరించాలని క్లుప్తీకరించి చాలా చిన్నగా, సంక్షేపంగా, కొద్దిగా మీకు వివరించి ముగించాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఇటీవల ఈనాడు వార్తాపత్రికలో 3వ పేజీలో పాఠకుల లేఖలు, పాఠకుల ఉత్తరాలు, ప్రజావాణి కొన్ని ఉత్తరాలు రాశారు. అందులో ఒక ఆయన, విశాఖపట్నం ఆయన ఏం రాశాడంటే, అసలు మతం మారిప్పుడులన్నీ నిషేధించాలి, ఒకడు ఇంకో మతంలోకి మారవలసిన అవసరం ఏమున్నది, ఒక మతాన్ని నమ్మితేనే సంస్కారం అబ్బుతుంది అనేది మధ్యయుగాల నాటి మూఢత్వం. ఏ మతాన్ని నమ్మినా మనుషులు సంస్కారవంతులవుతారు.
యేసుక్రీస్తు మతాన్ని నమ్మితేనే సంస్కారం వస్తుందా మనుషులకు? మా మతాన్ని నమ్మితేనే మనుషులకు సంస్కారం అబ్బుతుందని అలా భావించడం మధ్యయుగాల నాటి మూఢ సంస్కృతి అని ఆయన చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మిత్రుడు ఏమంటున్నాడు? ఫలానా మతాన్ని నమ్మితేనే సంస్కారం వస్తుంది అనుకోవడం చాలా మూర్ఖత్వం అన్నాడు. అసలు ఇంత బ్రహ్మచర్యంతో నాకు అర్థం కాలేదు ఆయనకి. యేసుక్రీస్తును నమ్మితేనే సంస్కారవంతులు అవుతారని మేము ఎప్పుడు చెప్పాము? అసలు ఆ మాటే లేదు. ప్రాచీన కాలము నుండి భారతదేశానికి ఉన్న సంస్కృతి ఇంకా ఏ దేశానికి లేదు. పాశ్చాత్య దేశాలకు, పశ్చిమ దేశాలకు కలలో కూడా వాళ్లకు తెలియని, వినని, కనని, అర్థం కాని మహామర్మములు, సైన్స్ మర్మాలు మన దేశస్తులకు తెలుసు. ఇంట్లో ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి అంటారు మనోళ్ళు. ఎందుకో తెలుసా? అస్తమానం గుడ్డలు ఉతికేసి అంట్లు తోని కిచెన్లో పనిచేస్తూ ఆ పాదాలు నాని 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 పాదాలు పగుళ్ళు తీస్తాయి, పాదాలు చెడుతాయి. వేళ్ల సందుల్లో అక్కడ పాదాలు పగుళ్ళు తీస్తే దాంట్లో గుండా కొన్ని లక్షల రకాల రోగాల క్రిములు శరీరంలోకి వస్తాయి. పాదములో ఆరోగ్యం చాలా ముఖ్యం. రకరకాల రోగ క్రిములు పాదాల పగుళ్ళ గుండా ఒంట్లోకి వచ్చి అమ్మాయి గారి ఆరోగ్యం దెబ్బతింటుంది గనక పసుపు క్రిమి సంహారుని గనక ఆడోళ్ళు పాదాలకు పసుపు ఉండాలని ఆనాడు ఎప్పుడో చెప్పారు. కొంతకాలం ఆ తెల్లోళ్ళు కూడా అపహాస్యం చేశారు. ఈ ఇండియన్స్కి ఎందుకండి ఆ కాళ్ళకి ఏదో పసుపు పూస్తారు అనవసరంగా, అసహ్యంగా అని తెల్లోళ్ళు నవ్వారు. ఓ 40-50 ఏళ్ళు నవ్వారు. నవ్విన తర్వాత ఎవడో సైంటిస్ట్గా అనుకున్నాడు, ఓడి పిచ్చోళ్ళారా నవ్వగాకండి, అందులో బోల్డ్ సైన్స్ ఉంది. పసుపు ఎందుకు పోయమన్నారంటే అది క్రిమి సంహారిణి. పెళ్ళిళ్ళు పేరెంటాలైతే మనోళ్ళు పచ్చటి ఆకులన్నీ తోరణాలు కడతారు. ఎందుకో తెలుసా? ఎయిర్ ప్యూరిఫికేషన్ అన్నమాట. రకరకాల మనుషులు వస్తారు. ఒకటికి ఆరోగ్యం సరిగా ఉంటుంది, ఒకటికి ఉండదు. గాల్లోకి అన్ని క్రిములు వస్తూ ఉంటాయి. పచ్చని ఆకులు గాలిలోని కాలుష్యాన్ని తాము పీల్చుకొని తాజా గాలిని విడుదల చేస్తూ ఉంటాయి. ఎండిపోయిన ఆకు చేయలేదు ఆ పని, పచ్చని ఆకు చేస్తుంది. కనుక పచ్చని ఆకులు తోరణాలు కట్టండి, ఆటోమేటిక్గా గాలి ప్యూరిఫై అయిపోతుంది. అలాగే ఎన్నైనా చెప్పుకోవచ్చు. భారత జాతికి తెలిసిన సైన్స్ ప్రాచీన కాలంలో ఏ దేశానికి తెలియదు. మనోళ్ళు పసుపు క్రిమి సంహారిని, ఈ పచ్చని ఆకులు మేలు కలిగిస్తాయి, మందలు మందలుగా సమూహంగా వందల కొద్ది మంది సమకూడే స్థలాల్లో తోరణాలు కట్టండి, ఇలాంటి సైంటిఫిక్ సాంప్రదాయాలు నెలకొల్పుతున్నప్పుడు ఆ తెల్లోడికి గోచి కూడా లేదు గతి. నగ్నంగా బట్టలు లేకుండా జంతువుల అడవిలో తిరిగి పచ్చి మాంసం తింటున్నాడు. పచ్చి మాంసం 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారి శిష్యులు సువార్తను తీసుకొని కొన్ని యూరోప్ కంట్రీస్, ఐరోపా ఖండ దేశాలకు వెళితే, ఇక్కడ మొన్న 2000 years బ్యాక్ యేసు ప్రభు వారి శిష్యులు సువార్త తీసుకొని కొన్ని ఐరోపా ఖండ దేశాలకు వెళితే అక్కడ బట్టలు లేకుండా పచ్చి మాంసం తింటున్నారు. కానీ యేసుక్రీస్తు సువార్త బయలుదేరక ముందే 2000 ఏళ్లకు ముందే మనోళ్లకు పసుపు క్రిమి సంహారిణి అని తెలుసు. ఎట్లా తెలుసు? ఎన్నో విషయాలు. భారతదేశ మతానికి సంస్కృతి లేదు, నాగరికత లేదని
ఏ బుద్ధిహీనుడు అన్నాడండి? మేమైతే అనలేదు. ఆయన గారు అలా అంటున్నారు. యేసు నమ్మితేనే సంస్కారమా? ఇందులో సంస్కారం లేదా? అసలు యేసును నమ్మితే సంస్కారం వస్తుందని ఎవడన్నాడు? అసలు యేసును నమ్మడం సంస్కారం కోసం కాదు. యేసును నమ్మడం సరైన జీవిత విధానం నేర్చుకోవడానికి కాదు కాదు కాదు. అసలు సంగతి పాయింట్ మిస్ అయిపోయారు మీరు. సంస్కృతి సాంప్రదాయముల దగ్గరికి వస్తే మన భారతదేశాన్ని మించిన మహోన్నత సంస్కృతి ఎక్కడా లేదు. సంస్కృతి నాగరికత భారతదేశం దగ్గర నేర్చుకోవాలి. అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అభివృద్ధి చెందిన దేశాలు మన దగ్గర నేర్చుకోవాలండి. సంస్కృతి సాంప్రదాయాల విషయంలో, సత్సాంప్రదాయాల విషయంలో ప్రపంచానికే గురుస్థానంలో ఉంది భారతదేశం. భారతదేశ మతానికి సంస్కృతి లేదా? ఎవరన్నారు? అనలేదు. నువ్వు అన్నామని నువ్వు అనుకుంటున్నావు. నీకెవడో చెప్పాడు దుర్మార్గుడు. మా మీద ద్వేషం నూరిపోయడానికి అబద్ధం చెప్పాడు, నువ్వు నమ్మేశావు. యేసు ప్రభువుని నమ్మండి అనేది సంస్కారం నేర్చుకుంటురా, ముందు మీకు సంస్కారం లేదని అంటం లేదు. యేసును నమ్మడం ఎందుకు? సువార్త ప్రకటన ఎందుకో తెలుసా? దయచేసి ఒక్క విషయాన్ని మీకు వివరించి ముగిస్తాను. వింటే విన్నారు, నమ్మితే నమ్మారు, నమ్మకపోతే పోయారు. కానీ ఈ అపనింద తొలగించుట దేవుడు నా మీద ఉంచిన బాధ్యత. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, దయచేసి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి దయచేసి. ఎవరే? సమస్తము దేవుని వలనమైనవి, ఆయన క్రీస్తు ద్వారా, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించు. అందరూ నాతో పాటు చెప్పండి దయచేసి. దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను సువార్తికులకు అప్పగించెను. మళ్ళీ చెప్పండి. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుని బిడ్డలారా, ఈ సువార్త ప్రకటన పేరు ఇంకొక నామాంతరం, ఇంకొక పర్యాయ పదంగా చెబుతున్నాడు. ఏమిటంటే సువార్త ప్రకటనకున్న మరొక పేరు, దీని పేరు సమాధాన వాక్యం. ఏం వాక్యం ఇది? సమాధాన వాక్యం. ఎందుకు సమాధాన వాక్యం అంటే ఈ సువార్త ప్రకటన ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా లోకము దేవునితో సమాధానపడుచున్నది. ఓ లోక ప్రజలారా, మీరు సంస్కారం నేర్చుకోండి అని కాదు మేము చెప్పేది. మీకు బోల్డ్ సంస్కారం ఉందయ్యా, మీ దగ్గర మేము నేర్చుకుంటాం. బైబిల్ చెబుతున్నది, క్రీస్తు దాసులు చెబుతున్న సందేశం ఏంటంటే, ప్రపంచపు మానవ సమాజమా, నీ దగ్గర జ్ఞానం ఉంది, సంస్కృతి ఉంది, నాగరికత ఉంది, సత్సాంప్రదాయములు ఉన్నాయి,
64 కళలున్నాయి, బోల్డంత విజ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. దాని సృష్టికర్తతో నీకు సమాధానము లేదు. క్రీస్తు సువార్త ఆ ఏరియాను కవర్ చేస్తుంది. మనకు కావ్యములు ఉన్నవి, మతం ఉన్నది, భక్తి ఉంది, సహోదర భావము, సర్వమానవ సౌభ్రాతృత్వం అనే సౌజన్యం ఉంది. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ధర్మము, సత్యము, నీతి నియమములు అన్నీ ఉన్నాయి, లేవని ఎవడన్నాడు? అసలు యేసు వచ్చింది నీతి నియమం నేర్పడానికి కాదు. యేసు వచ్చింది సంస్కృతి సాంప్రదాయాలు నెలకొల్పడానికి కాదు. యేసు వచ్చిన ఉద్దేశం నాగరికత నేర్పడానికి కాదు. అసలు ఈ లోకం వేరు, ఆ లోకం వేరండి. ఆయన ఉద్దేశం వేరు, నువ్వు అనుకుంటున్నది వేరు. ఈ చెవుడు తొందరగా నువ్వు వదులుకుంటే మంచిది. అసలు సంగతి సరిగ్గా బుర్రకాయకి ఎక్కడలేవండి పాయింట్. సంస్కృతి సాంప్రదాయం నీతి నియమం భారతదేశానికి ఎవడు నేర్పక్కర్లేదు, అంతా మనకు తెలుసు. మన దగ్గర బైబిల్లో ఏనాడో అబద్ధం ఆడరాదు అని ఉంది. అంతకన్నా ముందు మనకు సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు. స్త్రీలారా, సపురుషులకు మీరు దేవునికి లోబడ్డట్టుగా లోబడండి అని బైబిల్లో ఉంది. మనకు అంతకంటే ముందు ఎప్పుడో సతీ సావిత్రి, సతీ అనసూయ ఉన్నారు, లేరా? ఇంకా లేనిది భారతదేశంలో లేనిది బైబిల్ చెప్పేది ఏంటంటే కొత్తది. బైబిల్లో ఉన్న నీతినేమో అమెరికా వాడికి తెలియదేమో, నేర్చుకోవాలి. ఆఫ్రికా ఖండం వాళ్ళకి తెలియదేమో, ఇంకెవరికన్నా తెలియదేమో, వాడు నేర్చుకోవాలి. నా ప్రియతమ మాతృభూమి, బైబిల్లో నుండి నేర్చుకునే కొత్త నీతి ఏమీ లేదు, ముందే తెలుసు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? నీతులు నేర్పడానికి, మంచి సాంప్రదాయములు నేర్పడానికి కాదు కాదు కాదు. అసలు ఆయన ఏ గ్రహాంతర జీవో నాకు అర్థం కావట్లేదు. ఆ ఉత్తరం చదివినప్పుడు ఎంత సలసల కాగిందో నాకు నెత్తురు. ఈయనకు ఈ సంగతి ఏ దుర్మార్గుడు నేర్పించాడు, లేకపోతే ఈయన దుర్మార్గుడు ముందు ఒకటి బయలుదేరాడా ఇక్కడ దుష్ప్రచారం చేయడానికి? యేసు మతంలో ఉంటే సంస్కారం ఉందా? నాకు లేదా? నీకు ఉన్నది నాయన, లేదని ఎవడన్నాడు? సంస్కారం వల్ల కాదు, ఇది దేవునితో సమాధాన పడవలసిన ఆవశ్యకత ఉందని మేము చెప్తున్నాం. సంస్కారం కలిగి ఉండటం వేరు. జ్ఞానం ఉంది, నీతి ఉంది, నియమం ఉంది, మతం ఉంది, భక్తి ఉంది, పాతివ్రత్యం ఉంది, తల్లిదండ్రుని సన్మానించమనే బోధ ఉంది. లేనిదేమిటి భారతదేశానికి? ఏ దేశానికి ఉండే నీతి ఆ దేశానికి ఉంది, ఏ దేశానికి ఉండే సంస్కృతి ఆ దేశానికి ఉంది. నీ సంస్కృతి నీకు గొప్ప, వాడి సంస్కృతి వాడికి గొప్ప. సంస్కృతుల గురించి పట్టించుకోవడం కాదు యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటన. మన దేశంలో మంగళసూత్రం ఉంటే పెళ్ళైనట్టు లెక్క. అమెరికా దేశంలో చేతికి ఉంగరం ఉంటే పెళ్ళైనట్టు. ఎవడి సంస్కృతి వాడికి ఉంది. దేశ సాంప్రదాయాలను ముట్టుకోదు సువార్త. నీ దేశంలో ఉన్నటువంటి నీతి ప్రకారం నువ్వు బతుకు, పర్వాలేదు. అసలు యేసు ప్రభు యొక్క పరిధి, ఆయన సువార్త యొక్క పరిధి ఏమిటంటే ఈ సంస్కృతులు జీవిత విధానాలు కాదు నాయన. ఎవరు గొప్పతనం వాడుకున్న దాన్ని ఆయన ముట్టుకోడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? ఎందుకు బలిగా మరణించారు? ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు? ఎందుకు తన సువార్తను లోకమంతా ప్రకటించమని ఆయన పంపించాడు? ఎందుకు? యేసుక్రీస్తునందు సర్వ మానవ జాతి దేవునితో సమాధాన పడవలసిన అవసరం ఉన్నది. There is a need for the whole mankind to get reconciled with God, to get into peace with God, the Creator. సృష్టికర్త అయిన దేవునితో సమాధాన పడాలి. నీ సంస్కృతి సాంప్రదాయాలతో దేవునితో నువ్వు సమాధాన పడలేవు. మహోన్నత సంస్కృతి ఉంది, అది సామాజిక పరమైన విషయం. పొరుగువాని భార్యను కన్నెత్తి చూడకూడదు. పరస్త్రీని
యవనస్తురాలైతే చెల్లిగా, లేక వయస్సు దాటినదైతే తల్లిగా భావించాలి. సమాజం దృష్టిలో దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకున్న భార్య అయితే తప్ప ప్రతి పరస్త్రీని చెల్లిగా కానీ తల్లిగా కానీ చూడమన్నారు. భారతీయ సాంప్రదాయం గొప్పది, ఎవడు కాదంటాడు. మ్యాక్స్ ముల్లర్ వంటి జర్మన్ దేశపు మేధావి భారతీయ సంప్రదాయం పట్ల ముగ్ధుడై భారత జాతి గొప్పతనాన్ని వేణోళ్ళ కీర్తించి పొగిడాడు. అసలు మ్యాక్స్ ముల్లర్ గారు చెప్పిందాక వేదాల్లో అంత నిగూఢమైన ఆశీర్వాదాలు ఉన్నాయని ఎవరికి తెలియదు. అందుకే వేదములు అధ్యయనం చేయడానికి ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ ఆఫీసుకు మ్యాక్స్ ముల్లర్ భవన్ అని పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. మనం హైదరాబాదులో వేద వాంగ్మయములను పరిశోధించడానికి ఒక ఆఫీస్ ఉంది. వేద సాహిత్యం, హిందూ మత సాంప్రదాయముల పురాణాలను గూర్చిన అధ్యయనం, వేదాల అధ్యయనం చేయడానికి ఆ భవనం పేరు ఏం పెట్టారు తెలుసా? మ్యాక్స్ ముల్లర్ భవన్. వివేకానంద భవనం కాదు, రామకృష్ణ భవనం కాదు, అగస్త్యముని భవనం కాదు. ఏం భవనం పెట్టారు? మ్యాక్స్ ముల్లర్ భవన్. ఎందుకు మ్యాక్స్ ముల్లర్ భవన్? ఆ గొడ్డు మాంసం తినేవాడు, ఆ మ్లేచ్చుడు, ఆ తెల్లతోలోడు, వాడి పేరు ఎందుకండి మన వేదాల భవనానికి? ఎందుకంటే అసలు ఆయన చెప్పింది నాకు ఓహో వేదాలు ఇంత గొప్పవని మనోళ్ళకి అర్థం కాదు. భారతదేశంలో గొప్పతనం లేదని అన్నవాడు మూర్ఖుడు. ఎక్కడున్నాడో నాకు చూపించండి. చెట్టుకు కట్టే చెప్పుతో కొడతాను వాడిని. ఏరా మా అమ్మని ఎంత మాట అంటావా అని. అసలు కరడు కట్టిన దేశాభిమాని, దేశభక్తుడు ఎవడైనా ఉంటే వాడు అద్దంకి రంజిత్ ఓఫీరండి. నన్ను మించిన దేశభక్తుడు ఎవడు లేడు అనుకోవాకు. దేశభక్తి లేక యేసును మొక్కుతున్నాడని. దేశభక్తి విపరీతంగా ముదిరి యేసుభక్తున్నయ్యా. వేదాలు అన్నవాడు అసలు వేదం ఎలాగా ఉంటుందో అట్టముక్కన్న చూశాడు. దాని అట్ట పైన కవర్ అన్న నేను చదివా. వేల రూపాయలు ఖర్చు చేసి రాత్రి వాడు నిద్ర కాచి దినాలు లైబ్రరీలో గడిపి 30 ఏళ్ళకే తెల్ల వెంట్రుకలు వచ్చినాయి. 6 సంవత్సరాల ప్రాయంలో రామాయణం చదివాను. నాకు చెప్తావా నువ్వు దేశభక్తి గురించి? ఒకసారి నేను నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ప్రాంతంలో వీధి ప్రసంగాలు చేస్తుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పుచున్నదేమనగా అంటున్నా నేను మెగాఫోన్ పట్టుకుని. అంటే ఒక ఆయన వచ్చి చాలేవయ్యా పరిశుద్ధ, మాకు ఉంది పరిశుద్ధ గ్రంథం. అవునా నాయన ఎక్కడుందంట? మాకుంది రామాయణం అన్నాడు. చాలా సంతోషం తమ్ముడు, నువ్వు దాన్ని ఎన్నిసార్లు చదివావు అంటే దిగ్భ్రాంతి చెంది బిత్తరపోయాడు. చెప్పు ఎన్నిసార్లు చదివావు? అంత సగర్వంగా చెబుతున్నావు. చదువుతారా? ఆ గ్రంథము పుణ్యగ్రంథం ఇంట్లో ఉంటే పుణ్యం వస్తుంది, అంతేగాని చదివితే బాబు మరి నేను 2 సార్లు చదివా రామాయణాన్ని, దానికేమంటే ఏంటి పరిశుద్ధ గ్రంథం అని డబ్బా పట్టుకుంటున్నావు? నీ పరిశుద్ధ గ్రంథం నీకంటే ముందు నేను చదివా, కూర్చో అని అలా చదువుకోవడం కూర్చుంది. నువ్వు చదవకుండా ఎలాగుండగలుగుతున్నావు దాన్ని? నేను దీన్ని చదవకుండా ఒక పూట బ్రతకలేను. కొన్నాడంటే అటక మీద పెట్టాడు. ఒక పూట బైబిల్లో చూడకపోతే ఆకలేస్తుంది. నా ఆత్మ ఆవురావురమంటుంది. అన్నం కావాలన్నట్టుగా బైబిల్ కావాలి. గబగబ గదిలో ఉండడం తరిమేసి తలుపేసుకొని ఒక అధ్యాయం అన్న చదువుకోకపోతే నేను తట్టుకోలేను, చచ్చిపోతానేమో అనిపిస్తుంది. దేవుని మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు ఇర్మియా. గొప్ప గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ మనిషికి అన్నము వంటి గ్రంథం బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా ఇది అన్నం. ఆకలేసినప్పుడు, నకనకలాడినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, చచ్చిపోతానేమోనంత నీరసం ఆవరించినప్పుడు కిలో బంగారం కావాలా, కడుపు నిండా అన్నం కావాలా అని అడుగుతాను. ఏది కోరుకుంటావు?
రూపాయలు మీల్స్ చాలు సార్, కిలో బంగారం వద్దు, చచ్చిపోతున్నా, చచ్చిపోయాక బంగారం ఏం చేసుకుంటాం? మీల్స్ ఖరీదు 10 రూపాయలు, బంగారం ఏమో 1,00,000 రూపాయలు. కానీ నాకు ఇదే కావాలి. విలువైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, కానీ బైబిల్ మానవునికి అన్నం అన్నం అన్నం. వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా, వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడెదను, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడెదను ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. ప్రభునందు నాకు అత్యంత ప్రియ మిత్రులారా, స్నేహితులారా, సహోదరులారా, అక్క చెల్లెళ్ళారా, ఒక మాట చెప్తున్నాను. బైబిలు గ్రంథం ఒక్కటే గొప్పది, మిగిలిన గ్రంథాలు గొప్పవి కాదని ఎన్నడూ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు, ఎవరు చెప్పినా తప్పది. ఖురాన్ షరీఫ్ చాలా గొప్ప గ్రంథం. నేను చదివా ఖురాన్. ఖురాన్ షరీఫ్ చాలా గొప్ప గ్రంథం. నేను చదివా ఖురాన్ 2 సార్లు చదివా. నా ఇంట్లో ఖురాన్ ఉంది, వస్తే చూపిస్తా. ఖురాన్ ఉందండి, నేను చదివా. చాలా గొప్ప గ్రంథం. రామాయణం ఉంది, రామాయణం చదివాను. రామాయణ విషవృక్షం చదివాను. రామాయణ విషవృక్ష ఖండన కూడా చదివాను. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం చదివా. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి గ్రంథం. అసలు ఏం చదివాడు? అసలు ఆయన 3వ క్లాసు చదివినోడు కూడా ఈనాడు దేశభక్తుడు. ఏంటి దేశభక్తి అంటే? యేసు ప్రభు మతాన్ని ద్వేషిస్తే దేశభక్తి. నీ దేశభక్త ద్వేషభక్త? నేనేమో దేశభక్తుడిని, నువ్వేమో ద్వేషభక్తుడివి. అసలు సిసలైన దేశభక్తుడు పురాణాలు వేదాలు శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి, చేస్తాడు, చేయకుండా ఉండలేడు. భారతీయ పురాణములను శ్రద్ధగా అధ్యయనం చేస్తే క్రీస్తు భక్తుడు కాక మానడిగా. మా తాతగారు వెంకటరాముడు గారి సంగతిని చెప్పారుగా, రాజయోగంలో ఉండేవాడు. రాజయోగంలో చెప్పాడంట, అజామేధము మరణించి ఆ మేక చచ్చిపోయాక మళ్ళీ లేవాలి, పునః ప్రాణ ప్రతిష్ఠ, చచ్చిపోయి లేవాలి మేక. అయితే మా తాత వెంకటరాముడు గారు వెళ్ళి ఆయన గురువు గారిని అడిగారు, ఏమండి గురువు గారు, మరి చచ్చిపోయి లేవాలంటే ఈ మేకను చంపి లేపడమేనా, ఇంకేమన్నా ఉందా? చంపి బ్రతికించి తాంత్రిక విద్యతో లేపాలా? కాదు కాదు, పరమాత్ముడు చచ్చిరేస్తాడు. మరి మన దగ్గర అవతారములు ఉన్నాయి, దశావతారములు, 33 కోట్ల దేవతలు, లక్షలాది మంది రాక్షసులు, ఎందరో ఉన్నారు. ఎవరైనా చనిపోయి లేచారా?
లేదు నాయన, లేవాలని మన గ్రంథంలో ఉంది కానీ లేచినట్టయితే చరిత్ర లేదు, మన గ్రంథాల్లో కథలు కూడా లేవు అన్నాడు. ఒక నెల రోజులు తిరక్క ముందే వెంకట్రాముడు గారు చెయ్యంతెత్తు మనిషి, నిలువెత్తు మనిషి, చాలా గంభీరుడు. 50 మంది వచ్చినా సరే కర్రస్వాములు మొనగాడు, మట్టి కరిపిస్తాడు. ఆ కర్ర పట్టుకొని పోతున్నాడు. మనిషి నడిస్తే అది లేదట. ఓ గొర్రెను కోసుకొని ఒక్కడే మొత్తం తినేసేవాడు, తోలు తప్ప. అంత ఆ రోజులో తిండి పుష్టి, కండ పుష్టి. ఒక గొర్రె పిల్లను కోసుకొని మొత్తం ఫ్రై చేసి ఒక్కడే ఆ మాంసం తినేవాడు. ఇప్పుడు ఒక కోడి తినలేను నేను. ఒక కోడి పెడితే నాజుకు వద్దు శిష్టు, అదో తింటే ఆఖరికి ఏదో ఒక 2 ముక్కలు తింటే అయిపోయి ధన్ 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 అనే భూమి నడుస్తుంటే నడిచి వెళ్తున్నాడు. ఆ రోజుల్లో మైకులున్న లోకం కాదు కదా, అప్పట్లో మైకులు లేవు. ఎవరో ఒక దొరగారు ఇట్టా చిన్న 30 మంది 40 మందిని పెట్టుకొని గట్టిగా బిగ్గర గొంతెత్తి వాక్యం చెప్తున్నాడు. ఓ ప్రియులారా, మన ప్రభు అయిన యేసు అందరు అవతార పురుషుల వంటి వాడు కాదు. ఎందరో వచ్చారు, నీతి బోధలు చేశారు. యేసు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయనలో పాపము లేదు. ఆయన మరణించి లేచాడు. మరణమును గెలిచిన వాడు లోక చరిత్రలో ఇంకెవరూ లేరు. ఈయనే నిజమైన దేవుడు, సత్యవంతుడు, లోక రక్షకుడు ప్రియులారా అని గట్టిగా చెబుతున్నాడు. ఆ దొరగారు వచ్చారు అని తెలుగు యాసలో, ఇంగ్లీష్ యాస తెలుగులో. ధన్మన్ అక్కడ ఆగిపోయాడు. మరణించి లేచాడు. ఎవడైనా ఉన్నాడా అని నెల రోజుల కిందట నా గురువు గారిని అడిగా, రాజయోగం గురువు గారిని. యోగ సాధన చేయడం, విగ్రహారాధన చేయకూడదు, మత్తు పదార్థాలు తాగకూడదు, ఇలాగా అప్పట్లో కఠిన నియమాలు. ఋగ్వేదమే వారికి ప్రామాణికం. ఆగిపోయాడు, చచ్చిపోయి లేచిన. మొదటిసారి వింటున్నాడు ఆయన. 150 ఏళ్ల కిందటి చరిత్ర చెప్తున్నాను. మా తాతగారి తండ్రి ముత్తాత గారు గుంటూరే. అందుకే గుంటూరు వాళ్ళంటే నాకెందుకో తగని మక్కువ. గుంటూరు వాళ్ళకు నేనంటే ఎక్కువ ప్రేమ. ఇక్కడ నుంచి ఇలాగ మాచర్ల మీదుగా సాగరం మీదుగా వలసపోయాడు. అప్పట్లో చాలా కరువు వచ్చింది. దక్కల కరువు ఏదోనని మనుషులు రేగడం మనం తిన్నారు, పచ్చగా అది ఎండుగడ్డు తిన్నారు. అలాంటి కరువు వచ్చి అప్పట్లో వలసపోయారు అక్కడికి. వింటున్నాడు. నెల రోజుల కిందట అడిగాను నేను, మా గురువు గారు ఎవరు లేరని చెప్పారు. హుటాహుటిని జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన వాడు ఎక్కడో పెద్ద పని మీద వెళుతున్నవాడు పనంతా వాయిదా వేసుకొని వెంటనే అడవిలో ఉన్న గురువు గారి ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళాడు. వేళగాని వేళ, ఇలాగొచ్చావే వెంకట్రాముడు, ఇలాగొచ్చావే అన్న. గురువుగారు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగు నాయన అన్న. చనిపోయి లేచిన వాడు మన దేశంలో, మన మతంలో ఎవరైనా ఉన్నారా? లేరని చెప్పాను కదా నాయన నెల రోజుల కిందట. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న వచ్చిందే నీకు? ఇప్పుడే నేను పట్టణానికి వెళ్తుండగా ఎవరో ఒక మహానుభావుడు యేసుక్రీస్తట చనిపోయి లేచినట్టు విన్నా నేను. అది నిజమా? మన దగ్గర ఎవరు లేరు, ఎందుకు అక్కడ చనిపోయి లేచిన వాడి గురించి రాయబడి ఉంది. గురువు గారు అన్నారట, ఒకవేళ అది కథ అనుకోవచ్చుగా నాయన, కల్పన అనుకోవచ్చు కదా. నువ్వు పరీక్షిస్తున్నాడు గురువుకు సత్యం తెలుసు అని పరీక్షిస్తున్నాడు. కథ అనుకోవచ్చుగా. తాతగారు అడిగారంట, కథ అనుకోవచ్చు గురువర్యా, కానీ ఎన్నో పురాణాల్లో ఎన్నో కథలు రాసిన మన వాళ్లకు ఈ కథ కూడా ఒకటి రాద్దామని ఎందుకు తట్టలేదు? పురుషుడు కన్నాడని, కన్యాత్వం చెడకుండా చెవిలోంచి కొడుకు పుట్టాడని, ఓ కొడుకు పుడితే 100 ముక్కలు చేసి పాత్రలో పెట్టి ఒక ముక్క ఒక కొడుకు అయిందని ఇన్ని కథలు రాశారే. ఒక మహాపురుషుడు చచ్చి లేశారని కూడా ఎందుకు రాయలేకపోయారు? ఊహకి ఎందుకు దట్టలే?
ఆహా, ఇంకా మీ మనసుకి ఏం తోచిందో చెప్పు నాయన అన్నాడు. అసలు కట్టుకథే అయితే గురు ఒక మాట చెప్తున్నా, ఆ మేక వలె పరమాత్ముడు చనిపోయి లేవాలి అన్నావు నువ్వే. ఇప్పుడు యేసుడు కూడా కట్టుకథ అయితే మరి ఇంకెక్కడ నిజమైన పరమాత్ముడు ఎక్కడున్నాడు? మన దగ్గర లేకపోయే ఆ ఉన్నవాడిని కట్టుకథ అంటున్నావు. మరి ఎక్కడ జరిగింది ఈ పరమాత్ముడు మరణమును గెలిచి లేవడం? ఎందుకుండాలి చెప్పు నాకు. మహామంకుపట్టు, మహామేధావి, జ్ఞాని. ఆయన పేరు, ఆయన గొల్లలు, ఆయన గురువు గారు. ఈ రాజయోగం అంతా కాపులు ఉండేవాడు అన్నమాట. ఆయన ఉండి గొల్ల ఇదయ్య గారు, మీరు పాత ముసలివాళ్ళని అడగండి చెప్తారు. గొల్ల ఇదయ్య గారు ఇక రాజయోగ మత గురువు అని అడగండి చెప్తారు. నేను ఎప్పుడు సొంత కుటుంబ చరిత్ర చెప్పుకోను, ఇప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ నడిపించారు కాబట్టి చెప్పాను. కొంతమంది వాక్యం లేదు ఏమి లేదు, ఎప్పుడు నా రాకులం నా రీకులం అని చెప్తారు, అది గ్యారంటీ కాదు. నేను సత్యం చెబుతున్నాను. గొల్ల ఇదయ్య గారని ఉండేవాడు. ఆయన రాజయోగ మత గురువు గారు, యోగీశ్వరుడు అన్నమాట. అలాగా బాసిక పట్టేసుకొని యోగ ముద్రలో ఉంటే భూమి నుంచి ఒక అడుగు పైకి బాడీ లేచేది అన్నమాట, గాల్లో తేలేవాడు. అలాంటి యోగి పుంగవుడు ఆయన. జడలు కట్టినటువంటి మహా తేజస్వరూపి ఆయన. ఆయన చూస్తే వెలుగుతుండేవాడు అనమాట. ఆయనకు రాత్రి పగలు తేడా ఉండదు, అన్ని కనపడతాయి. అలాంటి మహాశక్తిమంతుడైన గురువు. ఆయన దగ్గర మా తాతగారు శిష్యుడు. గురువు గారు చెప్పండి, పరమాత్ముడు చనిపోయి లేవాలన్నావు నువ్వే, మరి ఏది మా దగ్గర, మన దగ్గర ఎక్కడ లేడు. ఆ యేసు సంగతి విన్నాను, దాని సంగతి ఏమంటావు తేల్చండి ఇప్పుడు. ఆయన గడ్డం నిముడుకుంటాం, చిరునవ్వు నవ్వి, నాయన నిన్ను పరీక్షించడానికే ప్రశ్నలు అడిగాను కానీ మరొకటి అనుకోకు. నువ్వు ధన్యుడివి కుమారా, వెళ్ళు, నీకు సత్యం దొరికింది. ఆ యేసే నిజమైన దేవుడు, వెళ్ళు, ఆయన్ని నమ్ముకో, వెళ్ళు అన్నాడు. నేను ఆశీర్వదిస్తున్నా, వెళ్ళు. ఈయన మంకు పట్టు, ఇప్పుడు నన్ను చూస్తున్నారన్న మొండి పట్టు వాదన అంతా ఆయన దిగిందన్నమాట. వదలడు. ఆయనేమన్నాడంటే, మరి నువ్వెందుకు రావు గురువు గారు, ఎల్లు నమ్ముకోమంటున్నావు, నువ్వెందుకు నరకాన్ని పోతావు, రా ఇద్దరం కలిసి నమ్ముకున్నా. నాయన నాకు 1000 మంది శిష్యులు ఉన్నారు, ఇప్పుడే వస్తే రాళ్ళు కొట్టి చంపుతారు. సమాజానికి భయపడుతున్నానయ్యా. నేను ఆ పరమాత్ముని ధ్యానంలో అడుగుతున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వని. ఈ సమాజం ఉగ్రతకు గురి కాకుండా నీ సత్యాన్ని నమ్మడానికి సహాయం చేయమని ప్రార్థనలు చేస్తానే ఉన్నా. ఇదివరకే నీకంటే ముందు ఎప్పుడో నాకు ఈ పాయింట్ వచ్చింది. సమాజానికి భయపడి రహస్య ప్రార్థనలు చేస్తున్నా. నీవు అదృష్టవంతుడు అయ్యా, నీకు నాకున్న బంధకాలు లేవు, వెళ్ళు నమ్ముకో అన్నాడు. తాతగారు అప్పట్లో ఇక్కడ నుంచి పోయి నల్గొండ దగ్గర ఉన్నాడు. నల్గొండ నుండి, ఆ ప్రాంతం నుండి సికింద్రాబాదుకు 150 కిలోమీటర్లు కాలినడకన పోయి బాప్తిసం ఉంది, మళ్ళీ కాలినడకన వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి విశేషత ఏమిటి? అది వేరు. సంస్కృతి నేర్పడం, సాంప్రదాయం నేర్పడం అని అసలు ఎవరిని ఇన్సల్ట్ చేయట్లే. కొంతమంది చేస్తున్నారు, తెలియదు వాళ్ళకు తెలియదు. భారతదేశము గొప్పదని వాళ్ళకు తెలియదు. మా సొంత అన్నదమ్ములు క్రైస్తవులకు తెలియదు. వాళ్ళ తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. I apologize all my Indian brothers and sisters, fellow Indians, on behalf of my ignorant fellow preachers and fellow evangelists, because they have insulted you out of their ignorance. నా ప్రియతమ సోదర భారతీయులారా, అజ్ఞాన దశలో భారతదేశ మతమును దూషించిన నా సాటి క్రైస్తవ సువార్థికుల తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఐ డు నాట్ అగ్రీ విత్ దెమ్. వాళ్ళతో నేను అంగీకరించట్లా.
వేరే కూటం పెట్టి క్రైస్తవ సువార్థికులకే పాఠం చెప్పబోతున్నాను. క్రైస్తవ సేవకులారా, హిందూ మతాన్ని కానీ ఇస్లాంను కానీ మరి ఏ మతాన్ని కానీ దూషించొద్దు. అది నీ పని కాదు. యేసు ప్రభు అన్నాడు, నన్ను పైకెత్తి చూపండి, అందరినీ నేను నా వైపు ఆకర్షించుకుంటా. వాళ్ళేదో దూషించారంటే తెలియదు నాయన. అవును, వాడేదో దూషించాడని వాడేదో పట్టణంలో పోయి ఇంకో కుక్కని తన్నట్టుగా నువ్వు నన్ను నా మీద కోపం పెట్టుకుంటేలా? చాలా మందికి నన్ను ఏం చేయాలో తెలియట్లే. నేను వస్తుంటే వెళుతుంటే కరకర కొరికి నమిలేసేలాగా చూస్తున్నారు. వీడేరా? అలా చూడకండి, మెల్లిమెల్లిగా మెల్లకుండా వచ్చేస్తుంది. అలా కోపం గుడ్లు చూస్తే అలా చూసి చూసి అలవాటై అలాగే గుడ్లు అలాగే మిడిగుడ్లు అయిపోతాయి. నువ్వు ద్వేషించాల్సిన వాడిని కాదు, నువ్వు ప్రేమించాల్సిన వాడిని, నువ్వు వెంబడించాల్సిన వాడిని. యూ మస్ట్ లవ్ మీ అండ్ ఫాలో మీ. వేరే కుక్క నీ సద్ది మూటలో మూచిపెట్టింది, నా డొక్కలో తన్నొద్దు. తన్నేవంటే నీ డొక్క క్షేమంగా ఉండదు, జాగ్రత్త. నేను వేరు, వాళ్ళు వేరు. నేను సత్యం మాట్లాడుతున్నా. నేను దేవుని ప్రవక్తను, దేవుని ప్రతినిధిని, దేవుని నోటి బూరను కాదు, నేను దేవుని నోటిని. ఐఎమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. నా సంగతి వేరు, వాళ్ళ సంగతి వేరు. తెలియనోడు ఏదో మాట్లాడుతాను, నా డొక్కలు దంతవే, కాలుబాటు అట్లా తిప్పి పారేస్తాను. ఇంకా ఏ డొక్కలో జన్మలో తన్నలేవు నువ్వు, జాగ్రత్త. క్రీస్తు సువార్త ప్రకటన అంటే ఏమిటో నేను చెబుతున్నా, చివరిగా అధికారికంగా చెబుతున్నాను. అన్ని దేశములకు ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయములు ఉన్నవి. అందరికంటే ఉన్నతమైన సాంప్రదాయం భారతదేశానికి ఉన్నది. కానీ ఈ దేశము ఆ దేశం అనే తేడా లేకుండా సర్వ మానవ కోటికి వేరొక సమస్య ఉన్నది. ఈ దేశం ఆ దేశం అని కాదు, మొత్తం మానవ జాతికంతా ఒక సమస్య ఉంది. మానవుడై మనుష్య జాతిలో పుట్టిన ప్రతి వ్యక్తి జన్మతః పుట్టుకతో స్వభావ సిద్ధంగా సృష్టికర్త కోపమునకు పాత్రుడై ఉన్నాడు. జన్మతః నీకు తెలియకుండా ఒక పాపము సంక్రమించింది. మానవ జాతి మూల పితరుడు, మూల పురుషుడు ఆదాము అనేవాడు. భవిష్య పురాణంలో చెప్పారన్నమాట, ఆదామో నామ పురుష హవ్యవతి. హవ్వాను హవ్యవతి అన్నట్టు మనోళ్ళు. ఆదాము అనే పురుషుడు, హవ్యవతి హవ్వ అనే స్త్రీ, మానవ జాతికి మూల పితరులని. ఆ ఆదాం అనేవాడు ఇందాక పాడాడు తమ్ముడు, ఆదామా ఓ ఆదామా అని చక్కటి పాట. అతడు ఎవరంటే సర్వ మానవ కోటికి మొట్టమొదటి తండ్రి. అక్కడి నుంచే మానవ జాతి ప్రారంభమైంది. అంతకుముందు మానవుడే లేడు, అతడే మొట్టమొదటి మానవుడు. మానవ జాతికి అంతా ఆయన తండ్రి. అతడు పాపము చేశాడు, దేవునికి విరోధి అయి, దేవునికి అవిధేయుడై, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు అతడు పాపి అయ్యాడు. ఈ ప్రకృతిలోని శాసనం ఏమిటంటే, చట్టం ఏమిటంటే, తండ్రికి ఉన్న స్వభావం అతని సంతానమునకు విధిగా సంక్రమిస్తుంది. అది ప్రకృతి చట్టం. పాముకు పాము పిల్లలే పుడతాయి. కోడిగుడ్లు పొదిగేస్తే కోడి పిల్లలే వస్తాయి. బాతుగుడ్లు పొడిగేస్తే బాతు పిల్లలే వస్తాయి. బాతుగుడ్లు కోడి పొదిగిన ఆ గుడ్లు ఏమనుకుంటాయి, మేము బాతుగుడ్లమే కానీ పొదిగిన తల్లి పాపం కోడి కదా, పిచ్చి తల్లి. 21 దినాలు ముక్కులతో పొడిచి సంకల్లోకి దాచుకొని కష్టపడి పొదిగింది. పాపం పోనీలే, మన తల్లి కష్టాన్ని మనం చూద్దాం. ఇంత కష్టపడి పొదిగింది కాబట్టి మనం కోడి పిల్లం అయిపోదాం అనుకున్నా సరే, అవి బయటకు వచ్చాక ఇంతలా వెడల్పు ముక్కులు పెట్టుకొని బాతి పిల్లలు వస్తాయి కానీ కోడి పిల్లలు రావు.
కోడి తల్లి సంకలోంచి బయటకు వచ్చింది కానీ మళ్ళీ బాతు పిల్లే. బాతు గుడ్లు కోడి పొదిగిన బాతు పిల్లలే. పాము గుడ్లలో నుంచి పాము పిల్లలు వస్తాయి. పులికి పులి పిల్లే పుడుతుంది, మేకకు మేక పిల్లే పుడుతుంది, కోతికి కోతి పిల్లే పుడుతుంది, పాపికి పాపులే పుట్టారు. అది మానవ జాతి మూల పురుషుడు పాపి అయ్యాడు గనుక అందరూ పాపులనే కన్నాడు ఆయన. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు అన్నాడు బైబిల్లో దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి మనుషుల్ని పరిశీలించాడు. లోకమంతా పాపములో పాప బురదలో కొట్టుమిట్లాడుతుంది. ఆది మానవుని పాపం కారణంగా ప్రతి మానవుడు పాపి అయ్యాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎట్లు పుట్టగలడు? కాకర పాదున మామిడి పండు ఎప్పుడన్నా కాస్తుందా? కాదు. వేప చెట్టుకు యాపిల్ పండు ఎప్పుడన్నా కాస్తుందా? పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎట్లు పుట్టగలడు అన్నాడు బైబిల్లో యోబు భక్తుడు, యోబు గ్రంథంలో. కనుక ప్రియులారా, పాప సహితుడుగా మన మొదటి తండ్రి దేవునికి దూరస్తుడైపోయాడు గనక అక్కడి నుంచి పాపం వచ్చింది, మనందరికీ పాపం సంక్రమించింది. మానవ జాతికి ఈనాడు ఎన్నో శాస్త్రాలు తెలిసాయి, ఎన్నో కావ్యాలు రాసుకున్నారు, మతాలు స్థాపించుకున్నారు, పురాణాలు రాసుకున్నారు, ఎన్నో దేవతలను కల్పించుకున్నారు, ఎన్నో మతాలు స్థాపించుకున్నారు, ఎంతో భక్తి నేర్చుకున్నారు, జ్ఞానం సంపాదించారు. కానీ ఆది మానవుని పాపం ఇంకా మన రక్తంలో ప్రవహిస్తూనే ఉంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు 6 రకముల పాపము మన జీవితంలో రక్తంలో నరనరాన, నా ముత్తాత నరాల్లో, నా తండ్రి రక్తనాళముల్లో, నా రక్తనాళాల్లో, నా కొడుకు రక్తనాళాల్లో తరతరాలుగా మానవ జాతిలో పాపం ప్రవహిస్తూనే ఉంది. ఆ పాపము కారణంగా దేవునికి మనుష్య జాతితో సమాధానం లేదు, మనుష్య జాతికి దేవునితో సమాధానం లేదు. దయచేసి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా ఎవరైనా చదవండి దయచేసి. త్వరగా ముగిస్తాను ప్రియులారా. అయ్యయ్యో, రోమా 1:18. మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి మండుచున్నది, లేక బయలుపరచబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నది, పాపం కారణంగా దేవునిలో కోపం మండుతోంది. అందుకే అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, మీరు వాటిని చేయుచు స్వభావ సిద్ధముగా ఇతర మనుషుల వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్వభావ సిద్ధంగా మనకు సంస్కృతి లేదని ఎవడన్నాడు? బుద్ధిహీనుడు ఎవడైనా అంటే చెప్పండి, చెబుతున్నాగా చెట్టు కట్టే చెప్పుతో కొడతాను. భారతదేశానికి సంస్కారం లేదా? ఉన్నది. కానీ ఇతర దేశస్తులతో పాటు మనమందరం ఆదాం పిల్లలమే. భారతదేశంలో ఉన్న, చైనాలో ఉన్న, మలేషియాలో ఉన్న, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, సౌత్ ఆఫ్రికాలో, అమెరికాలో, న్యూజిలాండ్లో, రష్యాలో, రొమేనియాలో, పోలాండ్లో ఎక్కడున్నా
అటు మనిషి అయితే తప్పకుండా ఆదాం కొడుకే. కనుక వాళ్ళు ఆదాం పాపం ఉంది. మహా సంస్కారవంతులైన ప్రజలు కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు కనుక వాళ్ళు ఆదాం పాపం ఉంది. మహా సంస్కారవంతులైన ప్రజలు కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు. గనుక ఇప్పుడు దేవునితో సమాధాన పడుట ఎట్లు? కాళ్ళకు పసుపు పూసుకోవాలని తెలుసు, ఇంటి ముందు సున్నం వేస్తే క్రిములు రావని తెలుసు, చాలా సంతోషం. ఉన్నతమైన సాంప్రదాయమే, సైన్స్ తెలిసిన సాంప్రదాయమే. కానీ చచ్చిపోయాక దేవుని ముందుకు వెళ్ళాలి కదా. మనలో జన్మతః సంక్రమించిన పాపమును చూసి ఆ పరిశుద్ధుడైన దేవుని కోపం భగభగ మండుతోంది. దాన్ని ఎట్లా ఎదుర్కొందాం? చావక ముందే, ఆఖరి శ్వాస పీల్చి వదలక ముందే దేవునితో సంధి చేసుకోవాలి. దేవునితో సంధి ఎలా చేసుకోవాలి? ఆ పరిశుద్ధ దేవుని కోపము చల్లారాలంటే మన పాపముల కొరకు మనకు బదులుగా, మనకు ప్రతిగా ఎవరైనా జరిమానా చెల్లించాలి. మన పక్షముగా ఎవరైనా జరిమానా చెల్లించగలిగితే దేవుడు మనలను దండించుట మానుకుంటాడు. అవును, అద్దంకి రంగి తోఫీర్, నువ్వు పాపివేరా, నీ మీద నా కోపం మండుతోంది, కానీ నీకు బదులుగా ఫలానా వ్యక్తి జరిమానా చెల్లించాడు గనక ఏలో నీ పాపాన్ని క్షమిస్తున్నాను, మరలా అలాగూ చేయకో అని నన్ను ఆయన కనికరించి వదిలేస్తాడు. సమస్త మనుషుల ప్రతినిధిగా ఒకడెవరైనా ప్రాణత్యాగం చేసి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి జరిమానా కట్టాలి. అప్పుడు దేవుని కోపం చల్లారుతుంది. దేవుని కోపము చల్లార్చడానికి ఎవరున్నారు? దేవుడే ఒక కార్యం చేశాడంట. తనలోని ఒక భాగాన్ని వెలికితీసి క్రీస్తుగా శరీరధారిగా నరావతారిగా ఈ భూమి మీదికి పంపించాడు. అప్పుడు యేసు క్రీస్తు యొక్క శరీరమందు, యేసు ప్రభు యొక్క మాంసయుక్తమైన శరీరమందు మన పక్షముగా ఆయన శిక్ష భరించాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మిమ్మును నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అందరూ చెప్పండి నాతో పాటు, దేవుడు యేసుక్రీస్తు యొక్క మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. యేసు ప్రభు వారికి ఒకప్పుడు మాంసయుక్తమైన దేహం లేదు, ఆత్మరూపుడు, ఆదిని ఉండిన నాదం ఆయన. స్వామి వివేకానంద గారు చెప్పారు ప్రబోధరత్నాకరము అనే గ్రంథంలో. స్వామి వివేకానందుల వారు ప్రవచించారు, ఆది యందు వాక్యముండను, ఆ వాక్యము శరీరధారి అయిన మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా నివసించను అని యోహాను, పరిశుద్ధులైన యోహాను సువార్త 1:1 చదివి ప్రక్కన పెట్టి ఆయన ఉపన్యాసం మొదలుపెట్టాడు. ఆది యందు నాదముండెను, అది ఏ వాక్యమని బైబిల్లో చెప్పబడుచున్నది.
ఆ వాక్యమునే మనము ప్రణవమనియు ఓంకారమనియు అందుము. భారతీయుడు ఏ నాద బ్రహ్మమును, ఏ స్వర బ్రహ్మమును భారతీయుడు ఓంకారము ప్రణవమని పిలుచుతున్నాడు. ఆ ప్రణవమే శరీరధారి ఆయను. శరీరధారి అయిన ప్రణవమే క్రీస్తు అని వివేకానందుడు చెప్పాడు. ప్రబోధ రత్నాకరం మొదటి పేజీ. ఇంకా వెతుక్కునే పని కూడా లేదు. స్వామి వివేకానందుడు వారు, నీ వల్ల నా వల్ల రక్త మాంసయుక్తమైన దేహం ఎందుకు దాల్చాల్సి వచ్చిందంటే, అనాది యందు నాద బ్రహ్మంగా ఉన్నవాడు అట్లే ఉండిపోతే ఆయనకు మరణం అంటూ ఉండదు, మన జరిమానా ఆయన కట్టదు. మాంసయుక్తమైన దేహము దాల్చి ఆ దేహములో మరణమును అనుభవించి ప్రతి మానవుని కొరక మరణాన్ని రుచి చూచి సర్వ మానవ కోటి యొక్క జరిమానా ఒక్క దెబ్బతో చెల్లించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్త మానవ కోటి యొక్క ప్రతినిధిగా మరణమును అనుభవించి చనిపోయి మళ్ళీ తిరిగి లేచి అందరి పాపములకు నిష్కృతి పరిహారం కలిగించాడు గనుక యేసునందు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు దేవుని కోపం మండదు. దేవుని కృప వాళ్ళ మీదకి వస్తుంది. కోపము మాని, నా కుమారుడా నీ పాపం పరిహారమైంది గనక ఇప్పుడు నీ మీద నాకు కోపం లేదు, రా నా కుమారుడా అని పిలిచి హక్కును చేర్చుకుని ముద్దు పెట్టుకుంటాడు ఆ సృష్టికర్త. కావలసింది సంస్కారం నేర్పాలని కాదు, మనుషుల మీద ఉన్న దేవుని కోపమును, మండుచున్న దైవోగ్రతను చల్లార్చడానికి మేము సువార్త ప్రకటిస్తున్నాం. మేము ప్రకటిస్తున్న సువార్త మీరు నమ్మడం ద్వారా ఎక్కువ సంస్కారవంతులు కారు, ఇదివరకే మీరు గొప్ప సంస్కారవంతులు. ఈ సువార్త నమ్మడం ద్వారా మీ మీద ఉన్న దేవుని కోపం చల్లారుతుంది. దేవునితో నీకు సంధి కలుగుతుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అందరు చెప్పండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. ఎవరికెవరికి సంధి? ఇద్దరు రాజులకు మధ్యలో యుద్ధం జరుగుతుంటే అందులో బలహీనుడు సంధి ప్రయత్నం చేస్తాడు. ఓ మహాచక్రవర్తి, నేనేమో చిన్న రాజును, నీ దగ్గర లక్షల కొద్ది సైనికులు ఉన్నారు, నా దగ్గర 100 మంది కూడా లేరు, నాతోనే యుద్ధం ఏంటయ్యా, ఎంత కప్పం కావాలో చెప్పు, లేకపోతే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే సంధి చేసుకున్నా, ఏదో ఒకటి. బలహీనుడు ఎప్పుడు సంధిని గురించి ఆలోచిస్తాడు. ఆ బలవంతుని కాళ్ళ కింద నలిగిపోతానేనని తెలుసు వీడికి. కానీ ఇక్కడ విరుద్ధమైన సంగతి జరిగింది. దేవుడే మానవునితో యుద్ధం ఏర్పడినప్పుడు, దేవుని బలవంతుడైన దేవునికి బలహీనుడైన క్రిమి సమానుడైన మనిషికి యుద్ధం ఏర్పడ్డప్పుడు సంధి చేసుకుందాం ఎలాగని మనిషి ఆలోచించాలి. ఆ బలవంతుడు ఆలోచించాడు, అయ్యో నేను యుద్ధానికి బయలుదేరితే వాడు చచ్చిపోతాడుగా, సర్వనాశనం అయిపోతాడు కదా, ఎలాగబ్బా యుద్ధం జరగకపోతే బాగుండు, సంధి చేద్దామని ఆ బలవంతుడు ఆలోచించాడు. దేవునితో సంధి ఏర్పడితే బాగుండు, దేవుని ఎదుట ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఆలోచించాడు. దేవునితో సంధి ఏర్పడితే బాగుండు, దేవుని ఎదుట ఆయన కోపాన్ని చల్లార్చడానికి మరొకడెవడైనా నా జరిమానా కడితే బాగుండని నువ్వు అనుకోలే, ఆయన అనుకున్నాడు. మనుష్య జాతికి నాతో సంధి కలుగునట్లు నాలోని ఒక అంశగా ఉన్న కుమారా వెళ్ళు, నరలోకానికి వెళ్ళు, నర శరీరం దాల్చు, వాళ్లకు జరిమానా చెల్లించు వాళ్ళ తరఫున. ఆ బలహీనులతో మట్టి పురుగులతో మనం సంధి చేసుకున్నావురా కుమారుడా,
లేకపోతే వాళ్ళు నాశనం అయిపోతుంది అని దేవుడే తలంచి దయపాలించి కనికరించి శిలువ మీదికి దిగి వచ్చి మనకు బదులుగా జరిమానా కట్టాడు. యేసుక్రీస్తు సువార్త ద్వారా సర్వ మానవ కోటి పరిశుద్ధుడైన సృష్టికర్త అయిన దేవునితో సమాధాన పడవలను. అందుకే సువార్త ప్రకటించబడుతోంది. సంస్కారం అంటారా, సాంప్రదాయం అంటారా, అన్ని దేశాలకు ఉంది. కానీ దేవునితో సమాధానపరచగలిగే పరిశుద్ధ రక్తం ఒక యేసు దగ్గర మాత్రం ఉంది. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగాక. అందుకే మేము సువార్త ప్రకటిస్తున్నాం. అన్ని దేశాలు గొప్పవే, నా దేశం మరీ గొప్పది. నా దేశం పట్ల ప్రేమ ఉంది కనుక, నా దేశంలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు కనుక శిలువ రక్తముతో సంధి చేసుకోవడానికి వీలుగా దేవుని బిడలారా ఇదిగో ఆహ్వానం పలుకుతున్నాం. మనం గొప్పవాళ్ళం, సంస్కారవంతులం, విజ్ఞానవంతులం, మేధావులం, సాంప్రదాయం కలిగిన వాళ్ళం, ఎన్నో మంచి గుణములు కలిగిన వారం. మనము దేవునితో సంధి చేసుకోవడం కొరకు ఇదిగో క్రీస్తు సువార్త ప్రకటించబడుతోంది. విజ్ఞులు ఆలోచించండి, దురభిప్రాయములు మానుకొనండి, యేసు ఎవరో గుర్తించండి, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు దేవుని కోపాన్ని తప్పించుకుంటారు. చిన్న మాట ప్రార్థన చేసి పెద్దలకు అప్పగిస్తాను. తలలు వంచండి. హల్లెలూయా. దయచేసి ఎవరు వెళ్ళకండి. కుండా జీవిస్తూ ఉంటే దేవునికి దూరస్తులుగా దేవునితో సంధి చేసుకోనటువంటి పరిస్థితిలో జీవిస్తుంటే ఈ రాత్రి హృదయపు తలుపులు తెరచి యేసును ఆహ్వానించండి. యేసు నాలోనికి రా, నన్ను మీ రక్తం చేత కడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను కడగండి నాయన. నీ రక్తము ద్వారా దేవునితో నాకు సమాధానం కలిగించమని ప్రార్థన చేయండి. యేసంటే ఎవరనుకున్నావు? మన దేవుడు, మన వేద ఋషులు ఎత్తి చెప్పిన దేవుడు, వేదములు ఎత్తి చూపుతున్న దేవుడు. ఎవరో దుష్టులు కొంతమంది చేసే దుష్ప్రచారాలకు లోనై సత్యానికి దూరంగా వెళ్ళకండి. నీటి బుడగ లాంటి నీ జీవితం ఏ క్షణాన చితికిపోతుందో తెలియదు. నీ నీటి బుడగ వంటి జీవితం చితికిపోకముందే ఇంకా సమయం ఉండగానే మారు మనస్సు పొంది సత్యదేవుడైన యేసు తట్టు మళ్ళుకో. ప్రేమ కలిగిన మా మిక్కిలి గొప్ప ప్రభువా, పరిశుద్ధ తండ్రి, సర్వాధికారి, నిన్ను గూర్చిన దురభిప్రాయములన్నిటినీ మట్టుబెట్టి మనుషుల మనస్సులలోని తప్పుడు అభిప్రాయములన్నిటిని తుడిచిపెట్టి అసలు నీవెవరవో, ఎందుకు నేను నమ్ముకోవాలో దాని గూర్చిన సత్యమును తేటగా బాహాటముగా ఈ సత్యమును, ఈ సందేశమును విన్న ప్రజలందరూ గ్రహించినట్లు మీరు నీ ఆత్మ ద్వారా క్రియ జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి నిరంతర సహవాసం చేరి వచ్చిన మనకందరూ భూలోకమందున్న సకల భక్త కోటికి దైవాన్వేషకులకందరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రవేశ రక్తమునకే, ప్రవేశ నామునకే రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తముందే జీవము గలదు, ఆ ముక్తిదాత రక్తముందే జీవము గలదు.
సెలవు తీసుకుందాం. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిచే రచించబడిన గ్రంథాలు ఒమేగా స్వరం అను మాసపత్రిక, కరపత్రికలు మా వద్ద సిద్ధంగా ఉన్నాయి. రంజిత్ ఓఫిర్ గారి ఇతర ప్రసంగముల ఆడియో అండ్ వీడియో క్యాసెట్లు, పాటల క్యాసెట్లు పొందగోరేవారు, తమ అభిప్రాయములను తెలుపగోరేవారు సంప్రదించవలసిన చిరునామా ఓషూర్ క్యాసెట్ మినిస్ట్రీస్, MIG 877, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాదు 500072, ఆంధ్రప్రదేశ్. భజనామృత పానము జయరే దేవసుతుని, భజనామృత పానము జయరే పరమ పితకు స్తుతి ధూపము చేయుచు, పరమ పితకు స్తుతి ధూపము చేయుచు, శ్రీయేసుని భజించి కరుపను గూడరే, శ్రీయేసుని కరుపను గూడరే పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, దేవసుతుని భజనామృత పానము జయరే. ఆదియుతాను అంతము తానై, ఆదియుతానై అంతము తానై, ఆది మధ్యాంత రహితుడు తానై, ఆదియుతానై అంతము తానై, ఆది మధ్యాంత రహితుడు తానై, యుగ యుగములు తానున్నవాడునై, యుగ యుగములు తానున్నవాడునై, నిరతములరెడు కరుణాంతరంగుని, నిరతమునరెడు కరుణాంతరంగుని, దేవసుతిని భజనామృత పానము జయరే పరమ పితకు స్తుతి ధూపము వేయుచు,